తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడి ఐటీఈ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్ వర్సిటీ ఉపయోగించుకోనుంది. ఈ మేరకు స్కిల్ వర్సిటీ వీసీ, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ మధ్య ఒప్పందం కుదిరింది. మరోవైపు ఇవాళ ఉదయం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణంపై వారు చర్చించారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడి ఐటీఈ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. ఇక ఈ ఒప్పందానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్యామిని మొదటి రోజు నుంచే రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయమే సింగపూర్కు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సో ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సో ఈ టూరు సక్సెస్ఫుల్ కావాలని చెప్పి వారు ఆకాంక్షించారు. ఘన స్వాగతం పలికి ఆయనకి తోడ్కొని వెళ్లారు ఎన్ఆర్ఐలు అంతా కూడా సింగపూర్లో. ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచే పర్యటన ప్రారంభమైంది. చర్చలు అక్కడ ఏ లక్ష్యంతో అయితే వెళ్లారో, పెట్టుబడుల ఆకర్షణ, రీసెర్చ్కు సంబంధించినటువంటి అధ్యయనం కోసము వెళ్ళారో దానికి సంబంధించినటువంటి పనిలో నిమగ్నమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఈరోజు ఉదయము ఆయన విదేశాంగ మంత్రి వివియన్ బాలాతో సమావేశమయ్యారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల మీద, తెలంగాణకు సంబంధించినటువంటి పెట్టుబడుల అంశంపైన ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలంటే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, జియోగ్రాఫికల్గా ఏ విధంగా ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం అనువైంది అనేటువంటి అంశాలన్నింటిపైన కూడా కులంకషంగా చర్చించారు. అంతేకాకుండా ఇటీవల తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీకి సంబంధించినటువంటి దానిపైన కూడా విదేశాంగ శాఖ మంత్రికి, సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రికి వివరించినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ప్రత్యేకంగా అభివృద్ధి కోసము, నైపుణ్యాల అభివృద్ధి కోసము ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందనేటువంటి దానిపైన చర్చించారు. ఆ తర్వాత టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీ, అక్కడ సింగపూర్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ను సందర్శించారు. సో ఈ సందర్శనలో రేవంత్ రెడ్డితో పాటుగా ఇటు మంత్రి, ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదేవిధంగా సెక్రటరీ ఐఏఎస్ అధికారి జయేష్ రంజను, విష్ణువర్ధన్ రెడ్డి, టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక సెక్రటరీగా ఉన్నటువంటి అజిత్ రెడ్డి కూడా ఈ బృందంలో ఉన్నారు. వీరంతా కూడా ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్, సింగపూర్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏ విధమైనటువంటి కోర్సులని నిర్వహిస్తూ ఉన్నారు, ఏ విధమైనటువంటి విధానాలని అక్కడ అవలంబిస్తున్నారు అనేటువంటి దానిపైన అధ్యయనం చేశారు. అక్కడ వివిధ రంగాలకు సంబంధించినటువంటి దాదాపు 20 రంగాలు, టెక్నికల్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, ఇతర నిపుణులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు బృందం సమావేశమైంది. దానిపైన అధ్యయనం చేసింది. వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంది. సో ఈ సందర్భంగా సింగపూర్ మొదటి రోజే ఈ సింగపూర్ పర్యటనలో కీలకమైనటువంటి ఒప్పందాన్ని చేసుకుంది తెలంగాణ సర్కారు. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి టెక్నికల్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కోసము ఒక అవగాహన ఒప్పందాన్ని అక్కడ ఐటీఈ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఈ ఒప్పందం పైన వీసీ సుబ్బారావుతో పాటుగా అక్కడ అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఫర్వేజ్ సింగ్ దీనిపైన సంతకం, ఈ ఒప్పంద పత్రాలపైన సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇక్కడ ఈ స్కిల్ యూనివర్సిటీకి టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసము ఆ యూనివర్సిటీ, ఆ ఇన్స్టిట్యూషన్ సహాయ సహకారాలని అందించబోతా ఉంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది. ఈ డిగ్రీ కోర్స్ అయిపోయిన వెంటనే
వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. దాదాపుగా 8 కోర్సుల్ని ప్రారంభించింది. కోర్సు పూర్తయిన వెంటనే ఆయా సంస్థలు అందులో నైపుణ్యం పొందినటువంటి శిక్షణ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించి అందుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ని బోధిస్తూ ఉంది. సో ఇంకా మరిన్ని టెక్నికల్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి కోర్సులను కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో అందుకోసము ఈ యూనివర్సిటీకి టెక్నికల్ సపోర్ట్ని ఈ రోజు ఒప్పందంలో భాగంగా సింగపూర్కు సంబంధించినటువంటి ఐటీఈ సంస్థ అందించబోతా ఉంది. సో మొత్తానికి 3 రోజుల పాటు ఈ సింగపూర్ పర్యటన, ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన కొనసాగనుంది. రేపు కూడా మరిన్ని సంస్థలతో సంప్రదింపులు జరుపుతారు. దాంతో పాటుగా సింగపూర్ రివర్కు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అధ్యయనం చేయబోతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.